ఈ సినిమా నిజంగా రిలీజ్ అయ్యి 1 month కూడా కాల. సో 1 month లోపే ఇంత హిట్ సినిమాని ఓటీటీలో రావటం అనేది ఎంతవరకు కరెక్ట్? యాజ్ ఏ హీరోగా ఏం చెప్తారు? సార్ యాక్చువల్లీ అంటే ఐ థింక్ మనం అక్కడి నుంచి మూవ్ అయిపోయాము ఈ డిబేట్ నుంచి. ఒకటి ఏంటంటే, ఒకటి పుష్ప వచ్చింది, పుష్పతో థియేటర్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయి మాకు ఒక 2 weeks విండో దొరికింది మంచిగా. ఆ 2 weeks విండోలో, అండ్ ఆబ్వియస్లీ ఫిల్మ్స్ ఆర్ ఆల్వేస్ ఇప్పుడు 2 weeks 3 weeks మ్యాక్స్ నడుస్తున్నాయి కాబట్టి ఆ 2 week విండో మాకు బాగా దొరికింది. అయితే పుష్ప వచ్చిన తర్వాత మాకు పుష్ప అంత పెద్ద కమర్షియల్ హిట్ అవడం వల్ల మాకు థియేటర్స్ దొరకలేదు. సో అయితే టైమింగ్ బాగానే ఉందనిపించింది. అంటే దీనికంటే నాకు ముందుది ఇంకొంచెం బాధాకరమైన విషయం అది కృష్ణమ్మ అప్పుడు జరిగింది. బట్ నౌ ఐ థింక్ ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ హ్యాపెండ్. కొంచెం బెటర్ కాదు, 2 weeks ప్రాపర్ విండో, 4th weekలో వస్తుంది. ఇప్పుడు ఇది 28 days అయిపోయింది. యాజ్ పర్ మార్కెట్ స్టాండర్డ్స్ అంటే మీరు చెప్తారా? యాజ్ పర్. అండ్ ఒకటి ఏంటంటే, ఇప్పుడు బయట కూడా మనకి 5th నుంచి థియేటర్స్ ఏం దొరకలేదు కదా. సో ఐ థాట్ బాగానే వీఆర్ గుడ్. హాయ్, తరుణ ఫ్రమ్ ఎన్టీవీ. మై క్వశ్చన్ టు సత్యదేవ్ గారు. ఇప్పుడు అక్కడ ఉన్న యాక్సెసరీస్ మనం చూస్తున్నాం. ఒక సీన్లో ఒక యాక్సెసరీ వేసుకుంటే దాంతో ఒక ఇమోషన్ కనెక్ట్ అవుతుంది. ఏ యాక్సెసరీతో మీకు ఎక్కువ ఇమోషన్ కనెక్ట్ అయింది? ఇట్ క్యాన్ బి అ చైన్, వాచ్ కావచ్చు, అక్కడ ఉన్న డిఫరెంట్ యాక్సెసరీస్ కావచ్చు. ఇందులో నాది నేను ఇప్పుడు పెట్టినవే నావండి, అందుకనే పెట్టా. యాక్చువల్లీ మిగతావన్నీ మిగతా వాళ్ళవి. ఇది సునీల్ గారివి కొన్ని, ధనంజయ్ కొన్ని, ఇగో ఇప్పుడు లైక్ ఈ బండ వాచ్ ఐ థింక్ ఇది సునీల్ అన్నది అనుకుంటా, బట్ లుక్స్ వెరీ గుడ్. నాది అంటూ స్పెసిఫిక్గా లేదు, బట్ నాదైతే ఆ సూట్ కేస్, ఆ బ్యాగ్ చిరిగిపోయింది ఆ బ్యాగ్. సో ఎందులో అయితే డబ్బు తీసుకొస్తాను. మై నెక్స్ట్ క్వశ్చన్ ఇస్, ఎప్పుడు మూవీ టైంలో ఫుల్ ప్రమోషన్స్లో ఉంటారు, బయట కనిపిస్తారు, మీడియాతో మాట్లాడతారు, కానీ నార్మల్ డేస్లో మీ నుంచి రీల్ రాదు, మీ నుంచి యూ డోంట్ డూ యువర్ ఓన్ పిఆర్ అండ్ ఆల్. ఎందుకు, వై యు ఆర్ సో డిస్కనెక్టెడ్ ఆ టైంలో? హోల్ డే అంటే మిగతా టైంలో ఏం చేస్తారు మీరు? మిగతా టైంలో సినిమాలు చేస్తుంటానండి. సినిమా చేస్తున్నప్పుడు ఏమో ప్రమోట్ చేస్తూ ఉంటాను. సినిమా టైంలో సినిమా షూటింగ్లో ఉంటారు, ప్రమోషన్స్ చేస్తారు, మధ్యలో ఉన్న గ్యాప్ అది అంటే నేను ఎక్కువ నాట్ అంటే లైక్ ట్రావెల్ చేస్తారా, ఆర్ యు హావ్ సమ్ హాబీస్? వుడ్ యు డు? ఆనెస్ట్గా సినిమా తప్ప నేను ఏం చేయనండి. అంటే కథలు వింటాను, షూటింగ్ చేస్తాను, లేదంటే ఇదే ప్రాసెస్ ఉంటుంది. నేను ఈ మధ్య ఓకే ఐ థింక్ మనం ఇవి కాకుండా వేరే చేయాలని నేను కూడా అనుకున్నాను. ఈ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ అంటారా, ఐ థింక్ అవి నాకు హ్యాండిల్ చేయడం కూడా సరిగ్గా రాదు. ఇప్పుడు మా పిఆర్ టీం కూడా అదే అంటారు, సినిమా అప్పుడే కాదు, డైలీ మనం ఎక్కడికి వెళ్తున్నాం, ఏం తింటున్నాం, అవన్నీ కూడా ఫోటోలు పెట్టాలంటే అవన్నీ ఏడబెడతాం, అవన్నీ ఎందుకులే సినిమా అప్పుడు చేసుకుంటాం అని చెప్పి అలా అనుకున్నాను. బట్ ఐ థింక్ గోయింగ్ ఫార్వర్డ్ ఐ విల్ మేక్ ష్యూర్ ఐ విల్ బి మోర్ యాక్టివ్. అదే లాస్ట్ టైం కూడా నేను స్టేజ్ పైన చెప్పాను, ముందంతా అక్కడ ఉండేది, ఇప్పటి నుంచి అందుకే ఐఎమ్ కమింగ్ అవుట్ మోర్, ఐఎమ్ టాకింగ్ మోర్. So we are expecting more content from you. Absolutely. And the next 1 year, whatever I signed, and the next film which is going to come out full bottle, ఇంకొక వారం రోజులు షూటింగ్ ఉంది. అది కంప్లీట్ అయిపోయిందంటే ఆ సినిమా కూడా బయటకు వస్తుంది. మీ సినిమాను అంటే మంచి టాక్ వచ్చింది, కానీ రివ్యూస్ వల్ల పోయింది అనుకుంటున్నారా మీరు? ఈ సినిమా ఏమన్నా? నేను పోయింది అనుకోవట్లేదండి, సినిమా పోయింది అనుకోవట్లా. వాట్ ఎవర్ మాకు ఇంకొంచెం ఎక్కువ కమర్షియల్ సక్సెస్ రావాల్సింది ఆగింది అనుకుంటున్నాను అంతే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.